ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజగణ్యకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వెంకటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధిష్టాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం సోమగన్నాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వకాయ నమః ఓం సుముఖస్యో ఏకదంతస్యో కపిలో గజగన్నికః లంబోదరస్యో వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతవే స్వామివారి సుత్తరా తిప్పించి మనం ఇంకా అగస్త్యామాలో పెట్టేసేయండి. వనస్పత్యో భవేదిభ్యేన్నానాగంధే సంయమః ఆగ్రేయం సర్వదేవాం ధూపేయాం మృగవిన్యతాం అభ్యర్థించాన్ని కొత్త అక్షతలు వేసి మయోజితం మయా గృహానందం దీపం త్రైలోక్యాతిమరామః సత్యాదేవరయస్వామి దేవాయ పరమాత్మనేంద్రాయ మహాన్వర్గః. ఇప్పుడు వినాయకుడి పూజ సమాప్తమైనది. అంటే కొద్దిగా త్వరగా మరి పరిస్థితుల్లో దృష్ట్యా సమయం ఆసన్నమవుతున్నది కాబట్టి వినాయకుడి పూజ గురించి మనం ఎక్కువగా చెప్పలేకపోయాం. ఇప్పుడు మన ఇంటికి కానీ వస్తే మనం కొన్ని ఉపచారాలు ఎందుకంటే మనం కొన్ని సేవలు అన్నమాట చెయ్యాలి. అతిథులు మన ఇంటికి కానీ వస్తే అవి అప్పట్లో 64 ఉండేవి. దాని తర్వాత 42కి వాటిని అంటే మనం చెయ్యలేక 42కి వాటిని తగ్గించారు. మనం 42 కూడా చేయలేకపోతున్నాం కాబట్టి కనీసం 16 ఉపచారములు అంటే 16 రకములైనటువంటి సేవల్ని మనం ఖచ్చితంగా చేయవలసి ఉండటంతో స్నానం చెయ్యాలి. మనుషులకైతే మన అడుగు మంచి నీటిని ఇస్తాం. అలాగేని చల్లదనము కోసము గంధాన్ని కూడా ఇస్తాము. అలాగే చక్కగా పసుపు కుంకుమ తర్వాత ఇష్టమైనటువంటి నైవేద్యాలను కూడా సమర్పించి తాంబూలను కూడా ఇస్తాం చివరికి. ఇలాగనమాట 16 ఉపచారములు అనేవి ఉంటాయి. మన అమ్మవారి కూడా ఈ రోజుకి మన మంచి నీళ్ళు ఉన్నాయి కదా, దాంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ కొద్దిగా వేసి మీ యొక్క ఉంగరము వేడి ఆ నేత మీద మూసివేసి చెందిన అలాగా మూసివేయండి. మీ యొక్క ప్లాస్టిక్ గ్లాస్ వాటర్ అక్కడ ఇవ్వలేదు చూడండి. మీరు చెందులో చూడండి అమ్మా ఉంగరం వేలు మధ్యలో పెట్టి చెందును మొత్తాన్ని కూడా మూసివేయాలి. ఉంగరం వేలు మధ్యలో పెట్టి చెందు మొత్తాన్ని కూడా ఇలాగా మనకు కట్టి ఉంచాలి. ఇలాగా ఆ విధంగా చూడండి. ఈవిడ అప్పుడు పెట్టున్నారు కదా, ఈవిడ ఆ ఎల్లో సారి కట్టుకున్నారు. ఆ విధంగా అలాగా మనకు కట్టి ఉంచారు. ఓం కలకస్యాంటే మూలే ప్రస్తుతో బ్రహ్మవజ్రేమాత్రధాక్షాదు సాగర సర్వే సప్తభూతా సుందర ఋగ్వేదో సామవేదో అగర్వ అంగైత్యా శైలా సర్వే కలసాంభూతమాశ్రిత ఆ కలసే సుధారవీరవిత్రే హరిశిష్యేషు అక్షయాభో హరం బ్రహ్మ విశ్వాదేవాదే బ్రహ్మాదేవాసంబాంగిత్యాభో లక్ష్మణాపదేవత బ్రహ్మభూర్భవస్సురామోం ఇది శ్రీమహ దుర్గా పూజాకాలే కలసస్య అనమాట. కంఠమనందు రుద్రుడు మూడు అంటే కిందకి అనమాట బ్రహ్మ, అలాగే మాతృ గణములన్నీ కూడా ఎందరో దైవం అనమాట ఉంటుంది. అలాగే కలసము లోపల సప్త
సముద్రాలు దీపములతో కూడినటువంటి సప్త సముద్రములు మరియు 4 వేదాలు యజుర్వేదము, అధర్వణ వేదము, ఋగ్వేదము, సామవేదము మొదలగు వేదములన్నీ కూడా ధ్యానం అమ్మవారికి కొద్దిగా పసుపు కుంకుమ పట్టుకొని ధ్యానం చేయండి. ఓం చతుర్భుజే చంద్రకరాసందే కూతోంగరాయ కుంకుమాయ సోణేంద్రేత్యు పుష్పభాస్తే నమస్తే నమస్తే జగదేకమాత శ్రీమా దుర్గా దేవి నమః చెప్పనందరూ ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మీరు ఇక్కడ వేస్తూ ఉండాలి. అలాగే కొద్దిగా మంచినీటిని వేసేయండి. ప్రాణ ప్రతిష్టాపన. ఓం నాభో ఇష్టమయోగేదవాహేరణాయ శ్రీమహ దుర్గాదేవి నమః. ప్రాణ ప్రతిష్టాపనకాలే భవాతు ముఖో భవాతు ప్రసన్నో భవార్గో భవాతు భవాతు అనంతరస్యాస్త్రో భవా శ్రీమహ దుర్గాదేవి నమః. ప్రాణ ప్రతిష్టాపన కొద్దిగా ఎలా వచ్చిన వాళ్ళు లేదండి అమ్మ. ఎలా వచ్చిన వాళ్ళు అనమాట. లోపలికి రండి మనం ఎలాగైతే పిలుస్తామో ఆ విధమైనటువంటిది. శ్రీ వాగ్దేవీ మహాకాళీ మహాశ్రీ సరస్వతీం దుర్గాం చండీయమాన్యహం. శ్రీ దుర్గా దేవీ నమః. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. అక్కడ అక్షతలు వేసేయండి. ఆసనం అంటే మనకు లోపల వచ్చిన వారికి ఆసనం అంటే కుర్చీ లాంటిది ఏదైనా వేస్తాం కదా, నిల్చోబెట్టేదేం అలాగా. కాబట్టి ఆసనం అన్నమాట. మళ్ళీ అక్షతలు పెట్టుకోండి. మనసులో